ది బెస్ట్ వర్షన్ ఆఫ్ 20 మినిట్స్ వీడియోని రెడీ చేస్తే అందులో 5 మినిట్స్కి సరిపడే టైం లేని అంతటికీ కూడా కాపీరైట్ క్లెయిమ్స్ అయితే పడ్డాయి. సో వాటిని అయితే విజిబుల్ చేయలేను కాబట్టి వాటన్నిటిని తీసేస్తే ఆల్మోస్ట్ 15 మినిట్స్ రన్ టైం వస్తుంది. బట్ ఈ రెండు కాకుండా బ్లాక్ రాడ్స్ పెట్టి మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. నాని ఐ లవ్ యు. 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 ఐ లవ్ యు. ఐ లవ్ యు. A few moments later. ¿Qué? నేను చూశానన్నయ్య, చూశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరు, ఈ సీన్ చూసినప్పుడు ఫస్ట్ టైం నాకు ఎంతో ఎక్సైట్ కలిగినా సరే బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా ఎగ్జాక్ట్ రియాక్షన్ ఇదే అనమాట. అండ్ సీజన్ 3 వరకు మన ఆయన కొజి ఎంతమంది అమ్మాయిలు తన వెనకలు పడినా సరే మనోడు ఎవరిని కూడా పట్టించుకునేవాడు కాదు. బట్ సీజన్ 3 ఎండింగ్లో మనోనికి కర్జు మీద లైక్ వచ్చినా సరే దాన్ని సీజన్ 4లో ఇలా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరలీ ఇదే సీన్ అనేది లాస్ట్ 3-4 ఎపిసోడ్స్ ముందే జరగాల్సిందే. అప్పుడు అమావాస్య పాప వచ్చి పానకంలో కూడా ఒక మాదిరి డిస్టర్బ్ చేసింది. కానీ ఈసారి వెదర్ వర్కౌట్ చేసింది అండ్ మనోన్లో ఫీలింగ్స్ కూడా అట్ ఎ టైం కలిగాయి. అండ్ పక్కనుండే కర్జువా కూడా మనోడిని కొంచెం టెంప్ట్ చేయడంతో మనోడు ఇలాగైతే చేసేసాడు. ఓకే, ఎనీహౌ మనం ఎన్ని అనుకున్నా సరే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటి దారుణాలు మనం ఎన్ని చూస్తామో ఆయన కొంచెం దగ్గర నుంచి వెయిట్ చేస్తూ ఉందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి ఎఫెక్ట్ లొకేషన్లో ఉండే క్విజ్ని చూపిస్తారనమాట. ఇంకా అక్కడికి మన ఆయన కోజీ ఇంకా ననాసే పాపితే వస్తారు. ఇంకెప్పుడైతే వీళ్ళిద్దరూ ఆ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తారో అప్పుడే మన ఆయన కోజీకి అదే క్విజ్లో మన సూడోగాడు ఇంకా రేటోరో గాడు అయితే పార్టిసిపేట్ చేస్తారని తెలుస్తుంది. ఇంకా అప్పుడే సూడోగాడు కూడా ఆల్ ది బెస్ట్ మామ, ఇంకా నువ్వు వచ్చావంటే ఇంకా మా కాడ పాయింట్లు వస్తాయి. ఎనీహౌ ఏదో మేము కూడా చిన్న చితక పాయింట్లు సంపాదిద్దామని ఈ క్విజ్లోకి వచ్చాం, నువ్వు వస్తావు అనుకోలేదంటంతో దానికి మన ఆయన కోజీ కూడా నన్ను వదిలేసి బట్ మీరిద్దరే పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆ ఈకే గాడు ఏమైంది అలా ఉన్నాడు అనడంతో దానికి సూడోగాడు కూడా ఏమో మామ వాడు ఈ ఐలాండ్ టెస్ట్కి రాకముందర నుంచినే ఏదో కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు, కంప్లీట్గా బాగున్నాడని చెప్పలేను అట్లనే బాగాలేడని చెప్పలేను, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న మాదిరి బాధలో ఉన్నాడు అనడంతో ఇంకా మాటలు ఆయన కోజీ కూడా వీడు ఎందుకు అలా ఉన్నాడు అన్నట్లు వానికి అర్థమైపోతుంది. ఇంకప్పుడే మన ఆయన కోజీ సరే క్విజ్ స్టార్ట్ చేస్తున్నారు వెళ్ళు అనడంతో ఇంకా అలా క్విజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ టీచర్ వచ్చి ఓకే ఈ రోజు మీ క్విజ్ ఏంటంటే యానిమేట్ రివ్యూ అంటుంది. ఇక్కడ యానిమేట్ రివ్యూ అంటే యానిమేకి సంబంధించిన క్విజ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ దాన్ని చూసిన మన ఆయన కోజీ గాడు ఏంటి అబ్బాయి ఈ యానిమేట్ రివ్యూ అనుకుంటాడు. అండ్ వెంటనే క్వశ్చన్ అనేది వస్తుంది. ఇంకా దాన్ని చూసిన మన ఆయన కోజీకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ అక్కడ చాలా మందికి ఆన్సర్స్ తెలియదు కానీ బట్ మన రేటోరో గాడు మాత్రం ఎంతో ఈజీగా ఆన్సర్ చెప్పేస్తూ ఉంటాడు. అండ్ అలా కొద్దిసేపు గడిచిన తర్వాత ఆ క్విజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆ క్విజ్లో ఫస్ట్ వచ్చిన మన రేటోరో గాడు అనమాట. ఇంకప్పుడే మన ఆయన కొంచెం ననాసేని తీసుకొని వెళ్తుండగా ఇంకప్పుడే ననాసే పాప మీ ఫ్రెండ్ ఈకే చనిపోయి ఎందుకు అలా ఉన్నాడు అనడంతో ఇంకా మనోడు కూడా వానికి కొన్ని బాధలు ఉన్నాయిలే అంటాడు. ఇంకప్పుడే ననాసే పాప ఏమైంది ఆయనకి ఏమైనా హెల్త్ బాగాలేదా అంటే ఇంకా మనోడు కూడా హెల్త్ గురించి ఏం లేదు బట్ సంథింగ్ పర్సనల్ అంటాడు. ఇంకప్పుడే ననాసే కూడా ఓకే సెన్పై గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఓకే ఇంకా మన డెస్టినేషన్ రావడానికి ఇంకా టైం ఉంది, సో ఈ గ్యాప్లో మనం ఇంకొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేద్దాం అనుకుంటానే వాళ్ళ ట్యాబ్స్ అనేవి ఓపెన్ చేస్తారు. ఇక్కడే మన వాళ్ళకి ఒక వింత ప్యాటర్న్ అనేది కనపడుతుంది. యాక్చువల్గా G8 అండ్ ఇంకా G9లో ఉండే ఛాలెంజెస్ అనేటివి స్వాప్ అయింటాయి అనమాట. ఒక చోట జరగాల్సినది ఇంకోటి చోట జరుగుతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన ఆయన కోజీ ఓకే ఈరోజు మనం ఈ 2 ఛాలెంజెస్ని ఫేస్ చేద్దాం అండ్ ఈరోజు నైట్కి మనం H9కి వెళ్ళి అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుందాం అనడంతో ఇంకా అప్పుడే అటుగా వెళ్తాడు మన సూడోగాడు మామ ఇప్పుడు మీరు H9 అన్నారా, అదే మా నెక్స్ట్ డెస్టినేషన్ అయినా ఓకే ఈరోజు రాత్రి కలుద్దాం క్యాంప్ ఫైర్ అక్కడ వేసుకుందాం అని చెప్పి సూడో గ్యాంగ్ అంతా కూడా అక్కడ నుంచి వాళ్ళకి బాగా చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా మన ఆయన కోజీ కూడా ననాసే పాపని తీసుకొని అలా మన ఆయన కోజీ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేసి ఆ రోజు నైట్ వాళ్ళంతా కూడా క్యాంప్ ఫైర్ అనేది వేసుకుంటారు. ఇంకా ఆ క్యాంప్ ఫైర్ లో భాగంగా ననాసే పాప అందరితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా తనతో మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే సూడోగాడు అరే మీకేమైనా పిచ్చి పట్టిందా, తను మన జూనియరే కావచ్చు బట్ తను మంచిదో చెడ్డదో మనకు తెలియదు కదా, ఎందుకని మీరు తనతో అంత క్లోజ్ గా ఉంటున్నారు అనడంతో ఇంకా ఆ మాటలిన రేటోరో గాడు నీకేమైందిరా సడన్ గా తను ఏమన్నా నీ బద్ధశత్రువు అన్నట్లు మాట్లాడుతున్నావు అనడంతో ఇంకా ఆ మాటలైన సూడోగాడు అది మీకు చెప్పినా అర్థం కాదులే, నాకే కాదు ఆయన కోజికి కూడా అది బాగా తెలుసు అంటాడు. ఇంకా అప్పుడే వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నా సరే ఈకే గారు మాత్రం సైలెంట్గా ఏదో ఆలోచించుకుంటుంటాడు. ఇంకా అప్పుడే ననాసే పాప ఈకే సెన్పై గారు ఎందుకని మీరు అలా ఉన్నారు అనడంతో ఇంకా అప్పుడే మనోడు ఏం లేదు ఇన్ఫాక్ట్ నేను ఎంత సంతోషంగా ఉన్నా మా వాళ్ళు ఈరోజు బాగా పార్టిసిపేట్ చేశారనడంతో ఇంకా అప్పుడే సూడోగాడు ఆపరా నీ తొక్కలో సొల్లు, ఈ రోజంతా కూడా నువ్వు మూడిగానే ఉన్నావు, ఏ గేమ్స్లో కూడా సక్రమంగా పార్టిసిపేట్
పార్టిసిపేట్ చేయలేదు, అసలు నువ్వు ఇట్లుంటే ఈ టెస్ట్లో నుంచి ఎక్స్పెల్ అయిపోతావు, అసలు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, మర్యాదగా చెప్పు అంటాడు. ఇంకా ఆ మాటలని ననాసే పాప కూల్ సెన్పై గారు, అసలు ఎందుకని ఈకే సెన్పై విషయంలో మీరు అంత హార్ష్గా ఉన్నారు, ఆయన బాధలో ఉన్నాడని మీకు కూడా తెలుసు, అట్లాంటప్పుడు మీరు తనని బాధ పెట్టే మాటలు కాకుండా తనని అదే మూమెంట్ నుంచి బయటికి పడేసేటట్లు ఆయన కొంచెం మోటివేషన్ ఇచ్చి మాట్లాడచ్చు కదా అనడంతో ఇంకా ఆ మాటలైన ఈకే గారు కూడా ననాసే నువ్వు చెప్తానది కరెక్టే, ఇన్ఫ్యాక్ట్ నేను ఎటువంటి బాధలో కూడా లేను, కానీ నా మనసులో మాత్రం ఎంతో బాధ ఉంది. అది ఎందుకంటే నేను చాలా కాలం నుంచి ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తున్నాను అండ్ ఆ అమ్మాయి ప్రేమలో నేను ఎప్పుడు పడిపోయానో నాకు అస్సలు తెలియదు, ఇన్ఫాక్ట్ పన్నానో లేదో కూడా తెలియదు. కానీ మేము ఒకప్పుడు కనపడితే చాలు గొడవ పడేంతలాగా మా ఇద్దరి మధ్యలో కూడా ద్వేషం ఉండేది అండ్ రీసెంట్గా ఆ ద్వేషం అనేది ఎప్పుడు ప్రేమగా మారిందో నాకు కూడా తెలియదు. అండ్ తనతో మాట్లాడుకుంటే ఆ రోజు అసలు నాకు టైంపాస్ జరిగేదే కాదు, అలా మేము తనతో మాట్లాడుతూనే గొడవ పడుతూనే ఉండేవాళ్ళము. కానీ తన విషయంలో నాకు ప్రేమ కూడా అలాగే ఉండేది. అండ్ ఈ ఐలాండ్ టెస్ట్ రాకముందర నేను తనతోనే గ్రూప్ చేసుకుందాం అనుకున్నా, తను ఎవరో కాదు మా క్లాస్ షినిహోరా అంటాడు. ఇంకా మాట్లాడిన అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా అప్పుడే మన ఈకే గడు కూడా యాక్చువల్గా తనంటే నాకు చాలా ఇష్టం, కానీ తనకు కూడా నేనంటే ఇష్టం అనుకున్నా. అండ్ మేము ఎప్పుడూ గొడవ పడినా సరే నేను తనతో ప్రేమతోనే గొడవ పడేవాడిని, బట్ తను కూడా నాతో అదే ప్రేమతో గొడవ పడుతుందని కోరుకున్నా. కానీ బట్ నాకు రీసెంట్గానే తెలిసింది తను నాతో కాకుండా వేరే వాళ్ళతో టీమప్ అయిపోయింది. అండ్ తను ఎవరో కాదో వేరే క్లాస్కి చెందిన కోమియగాడు. అండ్ తనకు కూడా తనంటే ఇష్టం అంట. బహుశా వాళ్ళిద్దరూ మంచి పేరు అవుతారనుకుంటా. ఇంకా నేను మళ్ళీ తనతో గొడవ పడడానికి ఛాన్స్ కూడా లేదనుకుంటా అనడంతో ఇంకా ఆ మాటలిన చూడగడు నువ్వు ఇంతలా బాధపడేటట్లుంటే వెళ్ళి తనకు ప్రపోజ్ చేయొచ్చు కదరా అంటాడు. ఇంకా ఆ మాటలిన ఈకేగాడు తొక్కలో ప్రపోజ్ నా వల్ల కుదరలేదు రాది, ఈసారి కాదు నేను ఎన్నోసార్లు తనతో ప్రపోజ్ చేద్దామని వెళ్ళా, బట్ మేము ప్రపోజల్కి బదులుగా ఎప్పుడు కూడా గొడవ పడేవాళ్ళము. సో ఆ విధంగా నేను తనకి అలా నా ప్రపోజల్ విషయం చెప్పుకోవాలని వచ్చేసాను. నేను అనుకున్న తనకు కూడా నేనంటే ఇష్టమే అని చాలా తుళ్ళు, అందుకని తను నాతో ఇలా ప్రేమగా గొడవ పడుతుంది అనుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ది టైంలో ఇదంతా తప్పని నేను రీసెంట్గానే రియలైజ్ అని అంటాడు. ఇంకా మాట్లాడిన ననాసే కూడా అసలు మీరు ఎందుకు అలా అనుకుంటారు సెన్పై గారు, అసలు మీకు అర్థం కావడం లేదా, మీరు తనని ఎంతగా ప్రేమించారో మీకు తెలుసు. అండ్ తను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు తనని ఎలాగైతే ప్రేమించారో తను కూడా అలాగే మిమ్మల్ని ప్రేమిస్తుందనే ఐడియా అనేది మీకు ఉంది. సో అట్లాంటి టైంలో మీరు ఇంతగా బాధపడాల్సిన పర్లేదు. ఇన్ఫాక్ట్ తను ఏముంది ఈ టెస్ట్లో మాత్రమే కదా వేరే వాళ్ళతో పేరైంది, అసలు తను మీతో పేరు కాలేదని మీరు ఎంత బాధపడాల్సిన పని లేదు. అండ్ తను మీతో పేరు కాకపోవడానికి ఒక మంచి కారణం కూడా ఉండొచ్చు, ఎందుకంటే అందరి దృష్టిలో మీరు మంచి ఫ్రెండ్స్ అని అందరూ అనుకుంటారు, బట్ తనకి దానికంటే ఇంకొక మంచి మూమెంట్ మీతో గడపాలని ఉంది. సో అందుకనే తను మీకోసం ఏదైనా గిఫ్ట్ ఇద్దామనో లేదంటే ఏదైనా ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దామనో ఇలా దూరంగా కూడా ఉండొచ్చు. అండ్ మీరు ఎందుకని అన్నిటినీ ఇంత ఈజీగా జెస్చర్ చేస్తారు, అసలు మీకు ఎందుకని అవతల వాళ్ళ ఫీలింగ్స్ అనేవి అర్థం చేసుకోరు. ఒకవేళ మీకు అంతగా తన మీద ఫీలింగ్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి తనకు ప్రపోజ్ చేయొచ్చు కదా, మా అంటే తను ఎస్ నోనో చెప్తుంది. అలా ప్రపోజ్ చేయకుండా మీ ఫీలింగ్స్ అనేటివి మీలోనే పెట్టుకుంటే రేపు పొద్దున్న రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా జరిగితే అప్పుడు మీ లైఫ్ అంతా కూడా మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. మీ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేటివి బయటికి ఎక్స్ప్రెస్ చేసింటే బాగుండని చెప్పి మీరు ప్రతి నిమిషం కూడా ఎంతో బాధపడతారని చెప్పి మన ననాసే పాప ఏడ్చుకుంటే మన ఈకే గానికి మోటివేషన్ ఇస్తుంది. ఇంకా ఆ మాటలైనా ఈకే గాడు ఒక్కసారిగా మోటివేట్ అయిపోయి అవును ననాసే నువ్వు చెప్తానే కరెక్ట్, ఒకవేళ నువ్వు అన్నట్లు నేను తనకు ప్రపోజ్ చేయాలన్నా సరే నేను ఖచ్చితంగా ఈ ఐలాండ్ టెస్ట్ నుంచి సర్వైవ్ అవ్వాలి. అండ్ ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా దాని మీదే ఫోకస్ చేస్తాను. ఒకవేళ నేను ఈ టెస్ట్లో ఓడిపోయినా సరే నేను బయటికి వెళ్ళిపోయే లోపల ఖచ్చితంగా తనకి ప్రపోజ్ చేసే వెళ్తానని చెప్పి మనోడు మోటివేట్ ఫీల్ అవుతాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది డే 3కి అయితే షిఫ్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే సూడో గ్యాంగ్ అంతా కూడా మన ఆయన కోజికి ఇంకా ననాసే పాపకు బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళకుండే ఛాలెంజెస్ ఇంకా డెస్టినేషన్ ఏరియాకి. ఇంకా మన ఆయన కోజి కూడా ననాసేకి అయితే థ్యాంక్స్ చెప్తాడు. ఈకే విషయంలో తను ఇచ్చిన మోటివేషన్ వల్లే ఈకే గడి ఇలా మారాడు అన్నట్లు. ఇంకా అప్పుడే మన ననాసే పాప కూడా నేను ఏదో ఆయనకి మోటివేషన్ ఇచ్చానని మీరు అంటున్నారు, బట్ నేను ఆయన బాధని అయితే మార్చడానికి ట్రై చేశా కానీ బట్ అది కంప్లీట్గా పోయిందో లేదో నాకు తెలీదు. సెన్పై గారు మీకు ఏమి ఇబ్బంది లేకుంటే మనం ఈ రోజు నైట్ కూడా క్యాంప్ ఫైర్ సెట్ చేసుకుందామా సూడో సెన్పై వాళ్ళతో అనడంతో దానికి మన ఆయన కోజి కూడా ఓకే డెఫినెట్లీ అని చెప్పి మాటిస్తాడు. అండ్ అలా మన ఆయన కోజి ఇంకా ననాసే నెక్స్ట్ ఛాలెంజెస్ ఫేస్ చేయడం కోసం ఒక లొకేషన్కి వెళ్తారు. ఇంకా వెంటనే మన ఆయన కోజి రిజిస్టర్ అవుదాం అనుకుంటారు కానీ బట్ బాయ్స్కి సంబంధించిండే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మీకు ప్లేస్ లేదనడంతో ఇంకా మనోడు ఓకేలే అంటాడు. ఇంకా అప్పుడే మన ననాసే కూడా ఓకే సెన్పై గారు వెళ్దాం అనడంతో ఇంకా అప్పుడే అక్కడ ఉండే టీచర్ లేదమ్మాయి లేడీస్ దాంట్లో ప్లేస్ ఉంది నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు కదా అంటుంది. ఇంకా అప్పుడే ననాసే కూడా లేదు మా సెన్పై చేస్తేనే నేను చేస్తానంటుంది. ఇంకా అప్పుడే ఆయన కొంచెం ఏం పర్లేదు నువ్వు పార్టిసిపేట్ చేయి నేను ఇక్కడే ఉండి చూస్తూ ఉంటాలే నాకు కూడా కొంచెం రెస్ట్ ఉన్నట్లు ఉంటుంది అనడంతో దానికి మన ననాసే కూడా ఓకే సెన్పై గారు మీరు చెప్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఆ ఛాలెంజ్ అయితే ఫేస్ చేయడానికి అయితే రెడీ అవుతుంది. అండ్ ఆ ఛాలెంజ్ ఏదో కాదనమాట బ్లీచ్ లో ఉండే ఫ్లాగ్స్ కలెక్ట్ చేయడం. ఇంకా అప్పుడే మన ఆయన కొద్ది అలా ఆ టెస్ట్ గురించి ఇంకా తన మనసులో ఏదో ఆలోచిస్తూ ఉండగానే ఇంకా అప్పుడే అక్కడికి బికినీ వేసుకొని మన ననాసే పాప ఎంట్రీ ఇస్తుంది. ఇంకా తనని చూసిన మన ఆయన కోజి అందం అమ్మాయంటే నీలా ఉందా అన్నట్టు
ఏం మాట్లాడకుండా అలాగే తనని చూస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని గమనించిన ననాసే పాప, ఏమైంది సెన్పై గారు, మీరు కలల లోకంలో నుంచి కొంచెం రియాలిటీకి వస్తే బెస్ట్ అనడంతో ఇంకా అప్పుడే మన ఆయనకు వచ్చి సారీ ఏం పర్లేదు, బట్ నువ్వు ఎందుకని ఇట్లాంటి డ్రెస్ వేసుకున్నావు, కొంచెం స్విమ్ సూట్ లాంటిది వేసుకోవచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే ననాసే పాప కూడా ఏం పర్లేదు, నాకు ఇదే మంచి కంఫర్ట్, చూస్తుండండి నేను కొంచెం బాగా ఆడడానికి ట్రై చేస్తానంటుంది. ఇంకా తను వెళ్ళిపోయి నుంచి మన ఆయనకు వచ్చి బహుశా తను ఈ టెస్ట్లో గెలవకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఈ టెస్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ థర్డ్ ఇయర్కి చెందిన వాళ్ళే. సో వాళ్ళతో పోల్చుకుంటే ననాసే కొంచెం తక్కువ స్ట్రెంత్ ఉంటుందని చెప్పి మన ఆయన కొంచెం అనుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మనోనికి పక్కన ఉండే నాగమో కనపడడంతో ఇంక వెంటనే వెళ్ళి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇంకా నాగమో కూడా మన ఆయన కొంచెం చూసి, ఓ ఆయన కొంచెం వచ్చేవాడివి కొంచెం పొద్దుగలకు వచ్చింటే ఖచ్చితంగా నువ్వు కూడా ఈ ఛాలెంజెస్ లో ఒక పార్ట్ అయ్యేవాడివి, అప్పుడు నీకు కూడా తెలిసేది మా యొక్క థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ లో ఎంత పవర్ ఉంది అండ్ ఎంత స్టామినా ఉంది అండ్ మీరు ఇట్లాంటి వాళ్ళు ఎంత తలుచుకున్నా సరే ఎప్పుడు కూడా మమ్మల్ని సర్పాస్ చేయలేరు అనడంతో ఇంకా మాట్లాడిన ఆయన కొంచెం కూడా అట్లయితే మీరు ఇప్పుడు నన్ను భయపెడుతున్నారు అనడంతో ఇంకా నాగమో కూడా లేదు నువ్వు అలా అనుకోద్దు, జస్ట్ నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇన్ఫాక్ట్ నువ్వే కాదు ఎవరు తలుచుకున్నా సరే ఈ ఐలాండ్ టెస్ట్ లో టాప్ 3నే కాదు టాప్ 5 ఇంకా టాప్ 10 వరకు మా క్లాస్ వాళ్ళే ఉంటారు, ఎవరిని కూడా దగ్గర రానేమో, అది మాత్రం గుర్తుపెట్టుకో అంటాడు. ఇంకా అప్పుడే అక్కడ నాగమోని పిలవడంతో ఇంకా వెంటనే మన నాగమో గారు ఆయన కొంచెం బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ వీళ్ళ మధ్యలో ఇంత భీకరంగా కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడే మనకి దీనికి ప్యారలల్ గా ననాసే పాప యొక్క గేమ్స్ కూడా చూపిస్తారు. అండ్ అక్కడ మన ననాసే పాప అక్కడ ఉండే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కూడా దాటుకుంటా ఆ ఫ్లాగ్స్ తీసుకునే దాంట్లో తనే ఫస్ట్ ప్లేస్ సంపాదిస్తుంది. ఇంకా దాన్ని చూసిన ఆయన కొంచెం కూడా ఓ గ్రేట్ ననాసే, ఇన్ఫాక్ట్ నీలో చాలా సత్తా ఉంది అనడంతో దానికి ననాసే కూడా థ్యాంక్ యూ సెన్పై గారు, ఇదంతా పిల్లబచ్చ ఆట, వాళ్ళు నాకు అంతగా ఫైట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు, ఈజీ విక్టరీ అంటుంది. ఇంకా మన ఆయన కొంచెం కూడా సరేలే ఇంకా వెళ్దామా అనడంతో ఇంకప్పుడే ననాసే పాప కూడా ఆగండి సెన్పై గారు, నేను ఇలా మిమ్మల్ని అనొచ్చునో లేదో తెలియదు కానీ మీరు కూడా కొన్ని టెస్టుల్లో ఫస్ట్ రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా వెనకబడి ఉన్నారు అండ్ మీకు ఏరియా లొకేషన్స్ దగ్గర నుంచి తప్ప ఇంకా వేరే దాంట్లో నుంచి కూడా పాయింట్లు అనేది రాలేదు, ఇలా ఉంటే మీకు కొంచెం ఇబ్బంది అనడంతో దానికి మన ఆయన కొంచెం కూడా నువ్వేమంటున్నావు, అలాగైతే నేను ఈ టెస్ట్లో ఎక్స్పెల్ అయిపోతాను అనుకుంటున్నావు అనడంతో దానికి ననాసే పాప కూడా నా ఉద్దేశం అలా కాదు, ఇంకొన్ని పాయింట్లు మీరు సంపాదిస్తే బెస్ట్ కదా అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఏం పర్లేదు, ఇన్ఫాక్ట్ నేను ముగ్గురు కాదు కదా ఒకనే కదా, సో ఎలాగైనా సరే నా కష్టాలు నేను పడుకుంటాలి అనడంతో దానికి మన ననాసే కూడా అసలు మీరు ఎందుకని సింగిల్గా పార్టిసిపేట్ చేస్తారు, ఒక గ్రూప్గా చేసింటే బెస్ట్ కదా అనడంతో ఇంకా దానికి మన ఆయన కొంచెం గ్రూప్గా చేసింటే బెస్టే, కానీ గ్రూప్ విషయంలో చాలా ఫ్లాస్ అనేవి ఉన్నాయి అండ్ అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తే తప్పు నేర్చి వాళ్ళకి మంచి పాయింట్లు రావు, దానికి బదులుగా ఇలా సోలోగా పార్టిసిపేట్ చేసేది చాలా మేలు. అయినా నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నేను ఒక్కనే కావాలనే సోలోగా పార్టిసిపేట్ చేస్తాను అనుకుంటే అది ఖచ్చితంగా నీ పొరపాటే, నాకు ఏ గ్రూప్ కూడా దొరకలేదు అనడంతో ఇంకా మాట్లాడిన ననాసే ఆపండి సెన్పై గారు, మీరు మీ యొక్క జోకులు అని చెప్తుంది. అలా మన ఆయన కోజీ ఇంకా ననాసే పాప ఇద్దరు కూడా ఇంకొక ఛాలెంజ్ని ఫేస్ చేయడం కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు. అండ్ అందువేళ వీళ్ళు వెళ్ళే దారిలో ఎన్నో కొండగొట్టలు ఎక్కుతారు అని ఎంత దూరం నడుస్తారు. లిటరలీ మన ఆయన కోజికి ఎటువంటి స్వెట్ కారుకున్నా సరే వెనకలు వస్తుండే మన ననాసే పాప మాత్రం అలసిపోతుంది. ఇంకా దాన్ని గమనించిన మనోడు కూడా నువ్వు రాగలవా రాలేవా అనడంతో ఇంకా వెంటనే ననాసే పాప కూడా లేదు నేను వస్తాను సెన్పై అంటుంది కానీ బట్ వెంటనే మన ఆయన కోజీ మాత్రం లేదు నువ్వు ఇప్పటికే ఎంతో అలసిపోయావు అండ్ ఇంతకు ముందర ఛాలెంజ్ని కూడా ఫేస్ చేసావు కాబట్టి నీ ఒంట్లో స్ట్రెంత్ లేదు అండ్ నువ్వు నా కోసం ఇంతలా కష్టపడాల్సిన పని లేదు, ఒకవేళ నీకు ఇబ్బంది లేకపోతే ఇంకా మన ఇద్దరం ఏడు రెస్ట్ తీసుకుందాం అంటాడు. ఇంకా మన ననాసే పాప కూడా ఏం పర్లేదు సెన్పై గారు, ఇక నేను ఒంటరిగా అయినా ఉంటాను, మీరు వెళ్ళి ఛాలెంజ్ని ఫేస్ చేయండి, అప్పుడు మీకు కూడా కొన్ని గేమ్ పాయింట్స్ వస్తాయండంతో ఇంకా మన ఆయన కొంచెం కూడా తనకి థ్యాంక్స్ చెప్పి వెంటనే ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి అయితే వెళ్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఆయన కోజీ అలా వెళ్ళి అక్కడ రిజిస్టర్ అవుతాడు లేదో నెక్స్ట్ పరిగెత్తుకుంటా మన అషిమోటో ఇంకా తన గ్రూప్ మేట్ అయితే వస్తారు. ఇంకా వెంటనే అషిమోటో గడు మాకు ప్లేస్ ఉందా లేదా కనీసం ఇప్పుడన్నా చెప్పండి అనడంతో ఇంకా టీచర్ కూడా అదృష్టవంతుడు రా బంగారు కొండ మీదే లాస్ట్ గ్రూప్ మీకు అవకాశం ఉంది అనడంతో ఇంకా మాటలైన అషిమోటో గడు ఎంతో సంతోషపడతాడు. అండ్ పక్కనే ఉండే ఆయన కోజిని చూసి ఓ ఆయన కోజీ నువ్వా, ఇన్ఫాక్ట్ నువ్వు కూడా ఇక్కడికి వచ్చావంటే ఇంకా విధ్వంసమే కదరా, అసలు నువ్వు ఎందుకని సోలోగా పార్టిసిపేట్ చేస్తున్నావు, ఎక్కువ పాయింట్లు సంపాదించడానికి అనడంతో ఇంకా మాట్లాడిన ఆయన కోజీ పాయింట్ లేదు తొక్కలేదు, ఒకవేళ నేను బాటమ్ 10లో వచ్చినా సరే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని నేను అంతగా పాయింట్లు కూడా సంపాదించలేదంటాడు. ఇంకా ఆ మాటలైన అషిమోటో కూడా అరే నిజం చెప్పు ఇది కొంప తీసి మ్యాథ్స్ క్విజ్ అయితే కాదు కదా, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మ్యాథ్స్లో టాపర్ అని ప్రూవ్ చేసుకున్నావు, పొరపాటున మ్యాథ్స్ అయితే చెప్పు ఇప్పుడే నేను వెళ్ళిపోతాను నా టైం బొక్క అనడంతో ఇంకా అయానా కోజీ కూడా అది నాకు కూడా తెలియదు అంటాడు. ఇంకా అప్పుడే వీళ్ళ క్విజ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈసారి క్విజ్లో హిస్టరీ టాపిక్ అనేది వస్తుంది. ఇంకా దాన్ని చూసిన అషిమోటో గడు హిస్టరీనా ఇది ఏమనికి తెలుస్తుందిరా అనుకుంటాడు కానీ అప్పుడే వీళ్ళకైతే క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. అండ్ వెంటనే మల్టిపుల్ ఛాయిస్లు కూడా వస్తాయి. అండ్ కొద్దిసేపటికి ఆ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అషిమోటో గడు నాకు తెలుసురా ఖచ్చితంగా ఈ టెస్ట్లో కూడా నువ్వే
ఫస్ట్ వస్తావని నాకు అప్పుడే తెలుసురా, అయినా సరే నీకు మ్యాథ్స్తో సమానంగా హిస్టరీ గురించి ఇంత బాగా ఐడియా ఎలా వచ్చురా అనడంతో ఇంకా అయినా కొద్ది కూడా తొక్కేం కాదు, 4 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేశా, నా అదృష్టం కొద్దీ నేనే ఫస్ట్ వచ్చా అంటాడు. ఇంకా మాట్లాడిన అశ్మట్ కూడా సరేలే వెళ్తున్నావా మళ్ళీ ఎప్పుడో కలుస్తాం, బట్ ఈసారి ఏ ఛాలెంజ్కి నువ్వు వెళ్తావు అనడంతో ఇంకా మన అయినా కొద్ది కూడా ఈసారి నేను సైన్స్ ఛాలెంజ్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటాడు. ఇంకా మాట్లాడిన మన అశ్మట్ కూడా ఓకే మామ మళ్ళీ కలుద్దాం బాయ్ అంటాడు. ఇంకా మన అయినా కొద్ది అడవిలో నడుచుకుంటా వెంటనే ననాసే పాపతాకు వస్తాడు. ఇంకా తనకి ఎలా ఉంది అనడంతో ఇంకా తను కూడా నాకు పర్లేదు అనడంతో ఇంకా ఆయన కొద్ది సరే అట్లయితే వెళ్దాం పదా అంటాడు. బట్ ఈ గ్యాప్లో ననాసే పాప ఆయన కొద్ది సెన్పై గారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా, ఇన్ఫ్యాక్ట్ ఇది తప్పని నాకు కూడా తెలుసు, ఒకప్పుడు నేనే మన ఇద్దరం కలిసి వెళ్దామన్నా కానీ బట్ ఇప్పుడు మనం ప్రతి ఒక్క చోటుకి ఇలా కలిసి వెళ్తున్నందుకు ఖచ్చితంగా మనకి టైం అనేది ఎంతో లేట్ అవుతుంది, అది ఏరియాస్ విషయంలో అయినా కావచ్చు లేదంటే ఛాలెంజెస్ విషయంలో అయినా కావచ్చు, మీరు నా వల్ల వెనుకబడుతున్నారు కదా అనడంతో ఇంకా మాట్లాడిన ఆయన కొద్ది కూడా ఏం పర్లేదులే నన్ను నేను పుష్ చేసుకుంటాను అంటాడు. కానీ బట్ ననాసే పాప మాత్రం ఒకవేళ కానీ నేను మీతో కానీ లేకుంటే ఒక రోజులో మీరు ఎన్నో ఛాలెంజెస్ని అయితే ఫేస్ చేసి మీకు కావాల్సిన పాయింట్స్ అనేటివి మీరు ఒకే రోజులో సంపాదించుకోగలరు కదా అని అంటుంది. ఇంకా మాట్లాడిన ఆయన కోచి కూడా అవును అది కూడా కరెక్టే, బట్ నేను ఇలా చేయడానికి ఒక కారణం కూడా ఉంది, ఇది కూడా పార్ట్ ఆఫ్ మై స్ట్రాటజీ అంటాడు. ఇంకా మాట్లాడిన ననాసే పాప ఎంతో క్యూరియాసిటీగా స్ట్రాటజీనా అంటే ఏంటి సెన్పై గారు ఏం ప్లాన్ చేస్తున్నారు అనడంతో ఇంకా అప్పుడే ఆయన కోజీ అది నీకు మళ్ళీ చెప్తలే అంటాడు. ఇంకా అలా మన ఆయన కోజీ ఇంకా ననాసే పాప ఇద్దరు కూడా కొన్ని ఛాలెంజెస్ ఫినిష్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ ఎక్కడైతే మన సూడోగాడు ఈకిగాడు వీళ్ళంతా కలుద్దాం అనుకున్నారో అదే లొకేషన్కి అయితే వస్తారు. ఇంకా అక్కడికి వచ్చి చూస్తే వీళ్ళకి అక్కడ ఎవరు కనపడరు. ఇంకా అయినా కోజీ కూడా బహుశా వాళ్ళు ఇంకా రాలేదనుకుంటారు కానీ బట్ ఆల్రెడీ సూడో గ్యాంగ్ అంతా కూడా ఆటికి వచ్చేసి ఆల్రెడీ వీళ్ళ కోసం చేపలు ఇంకా కొన్ని కట్లు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు నైట్ క్యాంప్ ఫైర్ కోసము. సో అలా ఆ రోజు నైట్ కూడా వీళ్ళంతా కూడా కలిసి మాట్లాడుకుంటా అండ్ క్యాంప్ ఫైర్ వేసుకుంటా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళంతా ఇలా పార్టీ చేసుకుంటూ ఉండగానే అప్పుడే అక్కడికి కర్జువా పాప ఇంకా తన గ్యాంగ్ అయితే వస్తారు. అండ్ ఇక్కడ కర్జువాతో పాటు ఉండే ఈ ఇద్దరు పేర్లు నాకైతే తెలీదు, ఒకవేళ మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఇదే ఈ వీడియో క్వశ్చన్. అండ్ మన లాస్ట్ క్వశ్చన్ ఏంటి, మాన్స్టర్ యానిమేలో మన హీరోకి బెస్ట్ వెల్విషర్ గా ఉండే క్యారెక్టర్ నేమ్ చెప్పమంటే చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో అందరి పేర్లు నేను పేరున చెప్పలేను కానీ బట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిండే ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అండ్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్, మీకు పార్టీ ఇవ్వాలని ఉంది కానీ పైసలు లేవు ఏమనుకోకండి. ఓకే నో బ్యాక్ టు ది స్టోరీ. ఇంకా అప్పుడే కర్జువా గ్యాంగ్ అంతా కూడా అక్కడికి వచ్చి ఓ గాయస్ మీరంతా కూడా పార్టీ చేసుకుంటున్నారా, మీ పార్టీలో నాకు కూడా ప్లేస్ ఇవ్వచ్చు కదా అండ్ ఇక్కడ మాకు ఫుడ్ కూడా ఆకలిస్తుంది అనడంతో ఇంకా ఆ మాటలైన ఈకే గడు కూడా తొక్కలో మేము ఇంత కష్టపడి పని చేస్తుంటే మళ్ళీ మీరు వచ్చి ఊరికైనా పార్టీ అడుగుతున్నారా, పార్టీ లేదు తొక్క లేదు వెళ్ళిపోండి అంటాడు. ఇంకా ఆ మాటలైన కర్జువా కూడా ఏంటి ఈకే బాబు నువ్వేనా ఇలా మాట్లాడుతుండేది, చూడు ఎవరు వచ్చారు, నేను కర్జువా నీ క్లాస్మేట్, నీకు కనీసం అది కూడా రెస్పెక్ట్ లేదా అనడంతో ఇంకా ఈకే గడు పెద్ద పట్టించుకోవడం కానీ బట్ ఈ గ్యాప్లోనే పక్కన ఉండే చూడగాడు అరే మామ ఆ పాప అడిగినట్లే చూయి, ఎందుకంటే మన క్లాస్లో అందరికంటే అందగత్తదే, తను చెప్పిందంటే ఖచ్చితంగా సింహోర నీకు పడిపోతుంది అనడంతో ఇంకా ఆ మాటలని ఈకేగాడు కర్జువా నీకంటే ఎక్కువ కమాన్ ఈ ఫిషెస్ అన్ని కూడా నీకోసమే పట్టా కమాన్ త్వరగా పార్టీ చేసుకుందాం రా అంటాడు. అలా వాళ్ళంతా కూడా పార్టీ చేసుకోవడానికి రెడీ అవుతారు కానీ బట్ ఈ గ్యాప్లోనే మన ఆయన కొజి ఒక్కసారిగా లేచి పక్కనకి వెళ్ళిపోతాడు. ఇంకా ఎప్పుడైతే ఆయన కొజి పక్కనకి వెళ్ళిపోతాడో వెంటనే మన కర్జువా పాప కూడా తన వెనకలు వెళ్తుంది. ఇంకా అలా మన ఆయన కొజి కర్జువా ఓ చెట్టు దగ్గర కూర్చొని ఇద్దరు మంచి రొమాంటిక్ ఫీల్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మన ఆయన కొజి నీ టెస్ట్ ఎలా నడుస్తుందంటే దానికి కర్జువా కూడా పర్లేదు అంటుంది కానీ బట్ అప్పుడే ఆయన కొజి ఎందుకు అలా ఉన్నా ఉండడంతో ఇంకా కర్జువా పాప కూడా నాకు ఆల్రెడీ తెలుసు, ఇన్ఫాక్ట్ మీతో పాటు ఉండే ఆ జూనియర్ అమ్మాయి ననాసే కదా దాని పేరు, అది రోజంతా కూడా నీతోనే తిరుగుతుందంట అండ్ 2 రోజుల నుంచి నీతో పాటునే ఉందంట, ఏంటి నీ కథ, దాన్ని ఎందుకు నీ వెనకలు తిప్పుకుంటున్నావు అనడంతో ఇంకా మాట్లాడిన ఆయన కొజి కూడా దీనికి అప్పుడే జలసి స్టార్ట్ అయిందా అనుకొని ఏం లేదు తనే అడిగింది ఇంకెలాగో ఓ చిన్న హెల్ప్ చేద్దాం అన్నట్లు తోడుగా తీసుకెళ్తున్నాను, నీకేమైనా ఇబ్బందా అన్ను నన్ను నమ్మడం లేదా అనడంతో ఇంకా మాట్లాడిన కర్జువా అలా ఏం లేదు, బట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంత పెద్ద అడవిలో అది ఇద్దరు కలిసి తిరుగుతున్నారంటే ఎవరికైనా కూడా కొంచెం అనుమానము ఇంకా భయం అనేది వస్తుంది కదా అనడంతో ఇంకా మాట్లాడిన ఆయన కొజి ఒక్కసారిగా కర్జువా అని పిలిచి మనోడు ఇంకెప్పుడైతే కిస్ పెట్టేస్తాడో వెంటనే మన ఆయన కొద్ది కర్జువా చెవుతాకొచ్చి ఇప్పటికైనా నువ్వు నన్ను నమ్ముతున్నావా అని అడుగుతాడు. ఇంకా ఆ మాటలిన కర్జువా కూడా ఒక్క సెకండ్ ఖచ్చితంగా నమ్ముతున్నా ఆయన కొజి అని చెప్పి సిగ్గుపడుతుంది. ఇంకా మనోడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తన కిస్సును గుర్తు చేసుకున్న కర్జువా పాప కూడా ఎంతో సంతోషంగా సిగ్గుపడుకుంటా అదే చెట్టు దగ్గర ఉండిపోతుంది. అండ్ అలా ఆ రోజు నైట్ అయితే ఉండవుతుంది. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే
మన ఆయన కోజీ వాచ్కి అయితే ఒక అలారం సౌండ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఏందబ్బా ఇది అనుకొని మనోడు బయటకు వస్తారు లేదో వెంటనే అక్కడికి నానాసే పాప వచ్చి సెన్పై గారు మీరు కూడా ఇది గమనించారా, నా వాచ్ కూడా అప్పటి నుంచి అలారం సౌండ్ ఇస్తూనే ఉంది, కంటిన్యూస్గా 5 minutes వస్తుందంటే ఇది ఖచ్చితంగా డేంజర్ సిచ్యువేషన్ కదా, అసలు మన స్కూల్లో వచ్చి మనకి హెల్ప్ చేస్తారా లేదంటే మనం ఇక్కడ నుంచి పారిపోవాలనడంతో ఇంకా మన ఆయన కోజీ కూడా ఏం పర్లేదు మనం ఇక్కడ నుంచి కొంచెం సేఫ్ లొకేషన్కి వెళ్దాం అండ్ మన టీచర్లు మన దగ్గర ఉండే జీపీఎస్ లొకేషన్ ద్వారా ఖచ్చితంగా మనల్ని ట్రేస్ చేస్తారులే, కమాన్ త్వరగా వెళ్ళి అందరినీ లేపు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటాడు. ఇంక వెంటనే ననాసే కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన ఆయన కోజీ కూడా ఏం జరగబోతుంది అనుకుంటాడు. అండ్ ఈ సస్పెన్స్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.